ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మరొకసారి నా ప్రభువా మిమ్మల్ని ప్రార్థించుకునే గొప్ప సమయం, గొప్ప అవకాశం మాకిచ్చినందులో కానీ మీకు స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా. మీరు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలోని అమూల్యమైన మాటలు తండ్రి మేము ధ్యానం చేయుచుండగా ప్రతి ఒక్కరితో మాట్లాడమని, ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా బలపరచమని పెడతా ఉన్నాను తండ్రి. ఇక్కడ కూడి ఉన్న సంఘాన్ని సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరినీ మీ కృపలో కాపుదల్లో భద్రపరిచి వాక్యంతో బలపరచుమని క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ప్రభు యేసు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములు మీ అందరికీ వందనములు, శుభములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, మూల వాక్యాన్ని మరలా ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త, గాస్పెల్ మాథ్యూ చాప్టర్ 21 వర్స్ 31, 31వ వచనం దయచేసి. యేసుక్రీస్తు ప్రభువు ప్రధాన యాజకులతోనూ ప్రజల పెద్దలతోనూ మాట్లాడుతున్న సందర్భము. యేసుక్రీస్తు ప్రభు 23వ వచనము, ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా, వర్స్ 23, ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యుద్ధకు వచ్చారు. అప్పుడు ప్రభువు వారితో మాట్లాడుతూ ఇలాంటి అద్భుతమైన మాటను వారి ముందు ప్రయోగించాడు. యేసు, సుంకరులను వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుతురని మీతో ఖచ్చితంగా చెబుతున్నాను అన్నాడు. ప్రపంచం వీరిని గౌరవించదు. ఎవరిని? పాపాత్ములను, వేశ్యలను ఎవరైనా గౌరవిస్తారు చెప్పండి? మా ఇంటికి ఫంక్షన్ ఉందని చెప్పి ఈ వృత్తి చేసుకునే వారిని పిలుస్తారా చెప్పండి? లేదా ఇలాంటి పనులు చేసుకునే వారిని సమాజం గౌరవిస్తుందా? పరిశుద్ధులకు పాపులకు వ్యత్యాసం మీకు తెలుసు. సుంకరులు, వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించుదురని మీతో నిశ్చయంగా చెబుతున్నానని యేసు ప్రభు చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటి, ప్రభు యేసు క్రీస్తు చెప్పడం వెనుక రహస్యం ఏంటి అనేది అద్భుతమైన విషయం. ప్రభు మాటలు అద్భుతంగా ఉంటాయి. ఆయన మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన అవసరత ప్రతి ఒక్కరికి ఉంటుంది. నిజంగా ఎవరు ఇష్టపడని వారు ఈ సుంకరులు, వెలివేసిన వారు వేశ్యలు. ఆనాడు యూదులు ఇలాంటి పనులు చేసేవారిని రాళ్లతో కొట్టి చంపేవారు. రాళ్లతో కొట్టి చంపేవారిని ప్రభు ఏమంటున్నాడో, వీరు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు అన్నాడు. ఆలోచిద్దాం. పౌలు గారు రాసిన మొదటి కొరింథీ పత్రిక, 1 కొరింథియన్స్ 6వ అధ్యాయము 9-10 వచనములు. పౌలు గారు రాసిన కొరింథీ పత్రిక, అన్యాయస్తులు, సుంకరులు అంటే ఎవరంటే అన్యాయం చేసేవారు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి. ఏమంటున్నాడు చూడండి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను. లిస్టు చాలా ఉందమ్మా, చాలు. ఈ లిస్టును గురించి మనము ఆలోచిస్తే మనకు ఒకరోజు సరిపోదు. మనము ప్రభువు చెప్పిన 2 వ్యక్తుల గురించి ఆలోచించాలి. సుంకరులు, వేశ్యలు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని పౌలు గారు చెప్తా ఉన్నాడు. సుంకరులు అంటే పాపులు, అంటే దేవుడికి దక్కని వారు వీరంతా. వేశ్యలు, సుంకరులు అంటే దేవుడి దగ్గరికి రానివారు. ఎప్పుడు చూసినా లోకంపై పడి తిరిగేవారు సుంకరులు. దేవుడితో స్నేహం చేయని వారు వీరంతా కూడా.
పౌలు గారు ఏమంటున్నాడు? అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానిరని మీకు తెలియదా? వేశ్యలు దేవుని రాజ్యమునకు వారసులు కానిరని మీకు తెలియదా అంటున్నాడు. వెనక్కి వచ్చేయండి. ప్రభువు చెప్పిన మాటను మనం ధ్యానం చేసుకుందాం. మరి ప్రభు ఎందుకు ఈ మాటను ఉపయోగించాడు? మీకంటే ముందుగా సుంకరులను వేశ్యలను దేవుని రాజ్యంలో ప్రవేశించుదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ఆలోచిద్దాం. దేవుని ప్రియ సంగమా, సుంకరులు, వేశ్యలు, ఇద్దరు వ్యక్తుల గురించి ఆనాడు ప్రభు చెప్పిన ఉపదేశం పరమార్థం ఏంటో తెలుసుకుందాం. గాస్పుల్ లూక్ చాప్టర్ 18 verse 9 ఆన్వర్డ్స్. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం. ఒక సుంకరి గురించి ఆలోచిద్దాం. ప్రభు చెప్పాడంటే అది ఆషామాషి కాదు. ప్రభు నోట్ల నుంచి వచ్చిన పదానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనము. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో యేసుక్రీస్తు ఒక మాట చెప్తా ఉన్నాడు. ఎవరు చెప్తా ఉన్నాడు? మేమే నీతిమంతులము అనుకుంటారు కదా చాలామంది. మా అంత మంచోళ్ళు ఈ లోకంలో లేరు అనుకుంటారు కదా చాలామంది. మాకు కాకుంటే పరలోకము ఎవరు దొరుకుతుంది అనుకుంటారు కదా చాలామంది. ఆనాడు 23వ వచనము మత్తయి సువార్త 21లో యేసుక్రీస్తు దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి అడుగుతూ ఉన్నారు, ఏ అధికారంతో నీవు ఈ కార్యములు చేయుచున్నావు ఓ యేసు ప్రభువా? ఇంత ధైర్యం, ఎన్ని గుండెల వారికి! లోకరక్షకుడైన యేసుక్రీస్తును ప్రశ్నిస్తున్నారు. ఎంత అహంకారులో! ఇలాంటి వారి గురించి చెప్తున్నాడు. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం. తామే నీతిమంతులము, మేము చాలా గొప్పవారమండి, మేమే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో యేసుక్రీస్తు ఈ ఉపమానము చెప్పెను. చదవండి 10వ వచనం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు చర్చికి వెళ్ళారట. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. ఒకడేమో పరిసయుడు అంటే నాకు దేవుడు బాగా తెలుసు అనే ఆలోచనతో ఉన్నవాడు. ఒకడేమో సుంకరట. 11వ వచనం. పరిసయుడు ప్రేయర్ చేస్తున్నాడు. పరిసయుడు ఏమైనా ప్రేయర్ చేస్తున్నాడు? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను నా పక్కన నిల్చున్నాడు కదా. ఎన్ని గుండెలు చూడండి, ఇంత ధైర్యం! ప్రార్థన చేస్తున్నాడు, దేవుడికి వినిపిస్తున్నాడు. ఏమని? నేనే నీతిమంతుణ్ణి ప్రభువా. ఏమంటున్నాడు? ప్రభువా, నేనే నీతిమంతుణ్ణి. నిజంగా సర్టిఫికెట్ ఎవరు ఇవ్వాలి చెప్పండి? హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఇవ్వాలా? స్టూడెంట్ తీసుకోవాలా? స్టూడెంట్ ప్రింటింగ్ ప్రెస్కి వెళ్ళేసి తీసుకోవచ్చా సర్టిఫికేట్? చెల్లదు కదా. ఇంజనీరింగ్ చేస్తేనేమో JNTU వారు ఇవ్వాలి, గ్రాడ్యుయేషన్ చేస్తేనేమో ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వాలి, ఇంటర్ చేస్తేనేమో ఇంటర్ బోర్డు ఇవ్వాలి. అవునా? ఆ పేపర్కి వాల్యూ. నేను పాస్ అయిపోయాను అంటే రాణిస్తారా? కాలేజీలో రాణిస్తారా? తామే నీతిమంతులమని అనుకునేవాడు ఎలా ప్రార్థన చేస్తున్నాడు? నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలననైనను ఉండనందుకు నీకు థ్యాంక్స్ ప్రభువా అంటున్నాడు. వారమునకు 2 మారులు ఉపవాసము చేయొచ్చు. ఏమని చెప్పుకుంటున్నాడు? ఎన్నిసార్లు ఉంటున్నాడు ఉపవాసము? మీరు ఉంటున్నారా ఉపవాసం? ఉంటారా? 2 సార్లు ఉపవాసం ఉన్నాడు. ఏమంటున్నాడు? నా సంపాదన అంతటిలో 10వ వంతు నీకు ఇస్తున్నాను. తనలో తాను ప్రార్థించుచుండెను. నిజంగా ఇతను ప్రార్థన
చేస్తున్నాడు అంటే, నిజంగా ఇతడు ప్రార్థన చేస్తున్నాడంటే, నిజంగా మరి ఉపవాసం ఉంటేనే కదా చేస్తాడు. ఫాస్టింగ్ లేకుండా దేవుడికి అబద్ధం చెప్తారు చెప్పండి? మనం అబద్ధం చెప్తామా దేవుడికి? మెల్లిగా ఏం చేస్తాం? మౌనంగా ప్రార్థన చేస్తాం. ఏమని? ప్రభువా నేను తప్పు చేశాను క్షమించమని. గట్టిగా ప్రార్థన చేస్తే అందరు వింటారు కదా. ప్రభువా నేను సెకండ్ షో సినిమా పోయిన, ప్రభువా నన్ను క్షమించు అంటారు మెల్లిగా. గట్టిగా ప్రార్థన చేస్తే డాడీ వింటాడు కదా. అంటే రహస్యంగా దేవుడికి చెప్పుకుంటారు, నిజంగా చెప్పుకుంటారు అందరూ. అర్థమవుతుందా? దేవుడికి ఎవరు అబద్ధాలు చెప్పరు. సంఘానికి అబద్ధాలు చెప్పొచ్చేమో కానీ, సేవకుడికి అబద్ధం చెప్పొచ్చు కానీ, దేవుడికి మాత్రం ప్రభువా నేను తప్పు చేశాను ప్రభువా, ఫర్గివ్ మీ ప్రభువా అంటారు రహస్యంగా. మరి తను ప్రార్థన చేస్తున్నాడంటే మరి నిజంగా ఇచ్చే ఉంటాడు కదా. 10% ఇచ్చాడట, అన్యాయంగా లేడట, ఇతర మనుషుల వల్ల లేడంట, పాపుల వల్ల లేడంట, 2 మార్లు ఉపవాసం చేస్తున్నాడు అంటున్నాడు. మరి ఈ ప్రార్థనను యేసుక్రీస్తు ఎందుకు ఇంటి పెట్టాడు? ఈ ప్రార్థనకు యేసుక్రీస్తు ఎందుకు ఇంటి పెట్టాడు? ఆలోచన చేయాలి. ఈ ప్రార్థన ఎందుకు దేవుడు నచ్చలేదు? తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఇతను ప్రార్థన చేశాడు, కానీ ఒక మిస్టేక్ చేశాడు. ఏమని? డోంట్ క్రిటిసైజ్ అదర్ పీపుల్ ఫాల్ట్స్. నీ గురించి నీవు క్రిటిసైజ్ చేసుకో. యూ షుడ్ నాట్ క్రిటిసైజ్. ఎవరిని కూడా క్రిటిసైజ్ చేసినా ఆయన ఒప్పుకోడు సుమా. అతను ప్రార్థన చేసింది వాస్తవమే ఉంటుంది. అర్థమవుతుందా? అతను నిజంగా 2 సార్లు ఉపవాసం ఉంటే ఉంటాడు పాపం. దేవుడికి 10% ఇచ్చే ఉంటాడు. కానీ ఏమంటున్నాడు? ఈ సుంకరి అని ఫింగర్ పెట్టి చూపించాడు. అప్పుడు దొరికిపోయాడు దేవుడికి. 9వ వచనము, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించడానికి వీలు లేదు. అతను ఏం చేశాడు? అతని వైపు చేతి చూపి తృణీకరిస్తున్నాడు. అతను ఏం చేయాలి అసలు? యాక్చువల్లీ అతన్ని కూడా ఇతని వాళ్ళే మార్చుకోవాలి. ఒక దొంగని ఏం చేయాలి? దొంగ 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 అంటే ఏం చేస్తాడు? మీ ఇంటికి వస్తాడు రాత్రి. నన్ను దొంగ 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 అంటావా? మీ ఇంటికి వస్తాను చూడు అంటాడు. ఆ దొంగని ఏం చేయాలి? మార్చే ప్రయత్నించాలి. కౌన్సిలింగ్ సెంటర్లో ఏం చేస్తారు? అసలు నీకు ఏం లేదు అంటారు. నీకు అసలు ఏం ప్రాబ్లం లేదు పో అంటారు అని ఫ్యామిలీని పిలిచి ట్యాబ్లెట్ ఇస్తారు. రాత్రిపూట వేసేయమ్మా. నువ్వు దొంగ దొంగ అంటే ఏం చేస్తాడు? సరాసరి మీ ఇంటికి వస్తాడు. నన్ను దొంగ అంటావా? నా దొంగతనం ఏంటో చూపిస్తాను నీకు అని. ఇతను ఏం చేయాలి? ఆ సుంకరిని కూడా మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి? అతను ఏ విధంగా అయితే ఉంటున్నాడట, ఎలా ఉంటున్నాడట? అతను గుడికొచ్చే మంచి అలవాటు ఉంది పరిసయుడికి. 10వ వచనము, ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయంలోనికి వెళ్ళిరి అంటే గుడికి వచ్చే అలవాటు కూడా ఉందన్నమాట. మనలో చాలామందికి గుడికి వెళ్ళి అలవాటు లేదు కదా. చాలామందికి గుడికి వెళ్ళే అలవాటు లేదు, ఉండదు. చూద్దాంలే, టైం ఉంటే వెళ్దాం బ్రదర్. టైం లేదు, మరి ఏం చేయమంటారు అంటారు. ఏం చేయాలి చెప్పండి? టైం లేదు బ్రదర్ అంటారు కదా. అంటారా లేదా? కీర్తనలు 30, 9వ వచనం, సామ్స్ 30 verse 9. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చి అది వివరించునా. ఈ శరీరము మన్ను అయిందనుకోండి, అది దేవుణ్ణి స్తుతించగలదా చెప్పండి? డెడ్ బాడీని ఇంట్లో పెట్టుకున్నాం, దండలు వేసాం, డెడ్ బాడీని అందరు చూడడానికి వచ్చారు. అప్పుడు డెడ్ బాడీ దేవుడి స్తోత్రం అంటదా? వింటున్నారా? డెడ్ బాడీ నడింట్లో ఉంది, పెట్టెలో ఉంది, పూలు వేశారు, అందరూ చూస్తూ ఉన్నారు. అప్పుడు డెడ్ బాడీ దేవుని స్తోత్రం అంటే ఉంటారా? అందరూ ఇల్లు వదిలి పారిపోతారు. చచ్చిపోయిన డెడ్ బాడీ మాట్లాడడం ఏంటి అసలు?
చచ్చిన డెడ్ బాడీ అసలు కనీసం పెదవులు ఆడించగలదా? 9వ వచనం, మన్ను నిన్ను స్తుతించునా? మన్ను నిన్ను స్తుతించదు అంటే మనం మన్ను అయిన తర్వాత దేవుణ్ణి స్తుతించే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతాం, ప్రార్థించే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతాం. కనుక సజీవులుగా ఉన్నప్పుడే దేవుణ్ణి ఎంత స్తుతిస్తావో స్తుతించు. దేవుని ప్రియ బిడ్డలారా, ఎంతసేపు దేవుని స్తుతి చేస్తావో స్తుతి చేయి. ఎంతసేపు దేవుని సన్నిధిలో గడుపుతావో దేవుని సన్నిధిలో గడుపు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు దేవుని సన్నిధిలోనికి రా. ఈ చర్చ్ అయినా కాదు, మీరు ఏ చర్చ్కైనా వెళ్ళండి. ఒక మంచి సేవకుని ఎన్నుకోండి. సత్యవాక్యాన్ని సరిగా విభజించి ఉపదేశించి ఒక మంచి సేవకుని ఎన్నుకోండి. అతని ద్వారా వింటున్న ఆత్మీయ సంగతులను మీరు ధ్యానించుకుంటూ అనేకులకు ఉపదేశించి ఒక మంచి క్రీస్తు సైనికులుగా తయారు కావాలి. మన్ను నిన్ను స్తుతించదే. వెనక్కి వచ్చాడు. అతను ప్రార్థిస్తున్నాడు కదా పరిసయ్యుడు, ఏమని? దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, ఈ వ్యభిచారులైన ఇతర మనుషుల వలన నేను లేనందుకు నీకు స్తోత్రం. బాగానే ఉంది, బాగానే చేసుకుంటున్నాడు. కానీ అతనికి ఉన్న బ్యాడ్ నేచర్ ఏంటి? నేనే నీతిమంతుడు అనుకోవడం పొరపాటు. అందరినీ నీతిమంతులుగా చేయాలనే బాధ్యత, అందరినీ మనము దేవుడి వైపు తిప్పాలనే తపన, ఆ ఆలోచన ప్రతి ఒక్కరికి ఉండాలి. కంటిన్యూ చేయండి. 13వ వచనం, అయితే సుంకరి దూరంగా నిలబడ్డాడట. ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడట. ఎవరికంటే ఇప్పుడు ఎవరు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు చెప్పండి? సుంకరి నీతిమంతుడు అయిపోయాడు అని ఎవరు చెప్తున్నారు? ప్రభు యేసుక్రీస్తు. నిన్ను నీతిమంతుడని ఎవరు చెప్పాలి? సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? ఆథరైజ్డ్ పర్సనాలిటీ ఎవరు? ప్రపంచానికి దిక్కెవరు? యేసుక్రీస్తు. అతను ఏమి ఇవ్వాలి నీకు? నీవు నీతిమంతుడవు అనే సర్టిఫికేట్ ప్రభు యేసుక్రీస్తు నీకు ఇవ్వాలి. మనంతలో మనమే సర్టిఫికేట్ కొట్టేసుకొని, అవునా, మనంతలో మనమే సర్టిఫికేట్ కొట్టేసుకొని సెయింట్ అని పెట్టుకుంటే సరిపోతుందా? చాలామంది కొందరికి సర్టిఫికేట్ ఇస్తారు, ఏమని? సెయింట్ అని. సెయింట్ అంటే అర్థం ఏంటి? పరిశుద్ధుడు, పరిశుద్ధురాలు. ఈ సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలి? ఆథరైజ్డ్ పర్సన్. ఎవరు? లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ఫ్రెండ్స్ అప్పుడప్పుడు గొప్పలు చెప్తూ ఉంటారు. పరలోకం నీకు కాకుండా ఇంకొకరికి వస్తుంది రా అంటాడు. నమ్మొద్దు. ఆ మాట ఎవరనాలి? యేసుక్రీస్తు. పరలోకం నీకు కాకుండా ఎవరికి ఇస్తారువే? చాలా పాటలు పాడావు, బైబిల్ బాగా చదివావు, గుడికి వచ్చావు, సంతోషమే. కానీ ఆ మాట ఎవరనాలి? ఆయన అనాలి. సుంకర్ని ఏమంటున్నాడు? చదవండి 13వ వచనం. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళేనని మీతో చెప్పుచున్నాను. దేవుని ప్రియ బిడ్డలారా, ఇతను ఎలా ప్రార్థిస్తున్నాడు? రొమ్ము కొట్టుకుంటున్నాడట. రొమ్ము కొట్టుకుంటూ ఏం చేస్తున్నాడు? తలపైకి లేపలేని స్థితిలో దేవుడి దగ్గర తన తప్పులన్నీ ఒప్పుకుంటున్నాడు. సుంకర్ ఎలా ప్రార్థిస్తున్నాడు? ఆకాశం వైపు చూడడానికి ధైర్యం చాలక అనే మాట రాయబడింది చూడండి. ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి ధైర్యం చాలక అంటే అర్థం ఏంటి? పైన ఎవరు ఉంటారు? దేవుడు. దేవుడి వైపు నేను ఎలా చూడాలి? నేను ఘోర పాపిని,
చాలా తప్పు చేశాను, ఎప్పుడు గుడికి రాలేను, ఎప్పుడు వాక్యం వినలేను, ఎప్పుడు దేవుడికి కానుకలేను, ఎప్పుడు దేవుని స్తుతించలేను, నేను ఏ ముఖం పెట్టుకొని తలపైకి ఎత్తాలని ఏం చేస్తున్నాడు? ఆకాశం వైపు కన్నులు ఎత్తుటకై నేను ధైర్యము చాలక నేలన పడి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నాడట. ఏడుస్తూ ఉన్నాడు. సామ్స్ 39 కీర్తనలు 39 12వ వచనము. యెహోవా ఏమని ప్రార్థిస్తున్నాడు? రొమ్ము కొట్టుకుంటూ సుంకరి, దేవా నేను పైకి చూడలేను, నా ముఖము నీకు చూపించలేను, ఎందుకంటే నీవు నాపై ఎన్నెన్ని ఆశలు పెట్టుకున్నావో నీ ఆశలన్నీ వమ్ము చేశాను. నేను సుంకరిని, మంచివాణ్ణి కాను ప్రభువా, మంచివాణ్ణి కాను. నేను పైకి చూడలేను నీ ముఖము, నీ వైపు చూడలేను, నా ముఖము నీకు చూపించలేను ప్రభువా అని ఏం చేస్తున్నాడు? రొమ్ము కొట్టుకుంటూ, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్రకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనముగా నుండకుము, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. ఏమని ప్రార్థిస్తున్నాడు? ప్రభువా నేను ఫస్ట్ టైం వచ్చాను ప్రభువా చర్చికి, గెస్ట్ని ప్రభువా, నేను అతిథిని ప్రభువా. ఇంగ్లీష్లో ఏముందమ్మా? ఫారినర్, స్ట్రేంజర్. ఎలా ప్రార్థిస్తున్నాడు? రొమ్ము కొట్టుకుంటూ, యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకము, నీ దృష్టికి నేను అతిథి వంటి వాడను. ఫస్ట్ టైం వచ్చాడు కదా. పరిసయుడేమో రెగ్యులర్గా వచ్చేవాడు, ఇతను అతిథిగా వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? ఒప్పేసుకుంటున్నాడు. అవకాశం మళ్ళీ రాదు. ఇప్పుడు మీరు దేవుడి సన్నిధిలో ఉన్నారు కదా, ఈ అవకాశం మీకు మళ్ళీ దొరకదు. ఈరోజు మళ్ళీ వస్తుందా చెప్పండి? మీ జీవిత కాలంలో ఎవరికి కూడా ఈరోజు మళ్ళీ రాదు. వచ్చినప్పుడే మనలో ఊపిరి ఉండగానే దేవుడి సన్నిధిలో అన్నీ ఒప్పేసుకోవాలి. ఈ సుంకరిలా రొమ్ము కొట్టుకొనుచు కన్నీళ్లు విడుచుచు దేవునికి ప్రార్థన చేస్తే ఏమంటున్నాడు? నన్ను కరుణించు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. సుంకరి ప్రార్థన దేవుడు విన్నాడు. సుంకరికి ఏమొచ్చాయి? రొమ్ము కొట్టుకుంటుంటే కన్నీళ్ళు వచ్చాయట. కన్నీళ్ళు వస్తే దేవుడు ఏం చేస్తాడు? కరుణ గల దేవుడు, ఎవరమ్మా ఏడుస్తూ ఉన్నారు, అంతగా రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారేంటి? చాలామంది పిల్లలు చచ్చిపోతే తల్లులు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారు. అయ్యో నా ఒక్కగానొక కుమార్తె చచ్చిపోయిందే అని ఏడుస్తారు. రొమ్ము కొట్టుకుంటూ కన్నీళ్ళ పర్యంతం అవుతారు కదా. ఒక్కగానొక కుమారుడు చచ్చిపోతే ఎంతగా విలవిల్లాడిపోతారు తెలుసా? రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తారు, విలవిల్లాడిపోతూ ఉంటారు, కన్నీళ్లు దారలై పారుతూనే ఉంటాయి. వారిని ఓదార్చడం ఎవరి వలన కాదు. ఆ సుంకరి ప్రార్థన ఎలా చేశాడు? రొమ్ము కొట్టుకుంటూ కన్నీళ్లు విడుస్తూ ఏమంటున్నాడు? నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకమో దేవా, నేను మంచివాణ్ణి కాదు ప్రభువా, నీకు తెలుసు, ఫర్గివ్ మీ, కరుణించు అని ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. 14వ వచనము, లూకా సువార్త 18:14వ వచనము. అతన్ని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. కారణం ఏంటి? తన్ను తాను తగ్గించుకున్నాడు. ఇది సీక్రెట్. దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలి? నీవు తగ్గించుకో. దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలి? తగ్గించుకోవాలి. మనకు మనం డబ్బా కొట్టుకోవడానికి వీలు లేదు. నువ్వెన్నిచ్చినా దేవుడికి తక్కువే. దేవుడి సన్నిధిలో మొరపెట్టేటప్పుడు ఎలా ఉండాలి? నీవు ఆ సుంకర్లా 14వ వచనం కంటిన్యూ చేయండి. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తన్ను తాను పరిసయుడు ఇప్పుడు ఏం చేశాడు? హెచ్చించుకున్నాడు కదా.
ప్రవ్వా నేను తెలుసు కదా నీకు, ప్రవ్వా నేను తెలుసు కదా ప్రవ్వా, నీకు 10% ఇస్తున్నాను నీకు. ప్రవ్వా నేను చాలా మంచోని కదా ప్రవ్వా, నీకు తెలుసు కదా. నేను రెగ్యులర్గా వస్తున్నాను కదా చర్చికి ప్రవ్వా, నీకు తెలుసు కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయము, గాస్పెల్ మాథ్యూ చాప్టర్ 5. మత్తయి సువార్త 5వ అధ్యాయము. సుంకరిని యేసుక్రీస్తు నీతిమంతుడని చెప్పడానికి గల సీక్రెట్ ఏంటో వెతుక్కుంటా ఉన్నాం. పరిసయ్యుడు ఎందుకు అనీతిమంతుడైపోయాడు, సుంకరి నీతిమంతుడు ఎలా అయిపోయాడు? 3వ వచనము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము. ఆత్మ విషయమై దీనుడిగా ఉండాలి నీవు దేవుని ప్రియ బిడ్డలారా. సంగమా ఎలా ఉండాలి? దేవుడి సన్నిధిలో దీనులుగా ఉండాలి. ఇంగ్లీష్లో ఏముంది? తెలుగులో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము సుంకరిది. ఇంత బాగుంది బైబిల్. సుంకరి ప్రార్థన మెచ్చడానికి కారణం ఏంటి? అతను ఎలా ఉన్నాడు? దీనంగా, పైకి చూడలేని స్థితి, రొమ్ము కొట్టుకుంటూ కన్నీటితో ప్రార్థిస్తున్నాడేమని, ప్రవ్వా నేను పాపిని, నాకు అవకాశం ఇవ్వు ప్రవ్వా. దీనుడై ఉన్నాడు. ఆత్మ విషయమై దీనుడైన వాడు ధన్యుడు, వానిది పరలోక రాజ్యం. ఎవరికి? దేవుడి సన్నిధిలో ఎలా ఉండాలి? దీనుడిగా ఉండాలి. ఉంటారా దీనుడిగా? అలాంటి వారు నీతిమంతులు అని ప్రభు యేసుక్రీస్తు చెప్పాడు. సో ఇప్పుడు తామే నీతిమంతులు అనుకుంటే పొరపాటే. దేవుడి దయ అనాలి. నోరు తెరిస్తే ఏం రావాలి మనకు? దేవుడి దయ. దేవుడిని పక్కన పెట్టేసి ఏంటి బ్రదర్ బాగున్నారంటే, ఫిట్నెస్కి వెళ్తున్నాను, ఫిట్నెస్ సెంటర్కి వెళ్తున్నాను, యోగా సెంటర్కి వెళ్తున్నానంటే దేవుడు నీ శ్వాసను ఆపేస్తాడు. జాగ్రత్త. శ్వాస పీల్చుకుంటారు కదా యోగాలో. ఫిట్నెస్ సెంటర్కి వెళ్తున్నావు కదా, కరోనా వచ్చింది ఫిట్నెస్ సెంటర్లో కూడా. గ్రౌండ్కి వెళ్ళడానికి వీల్లేదు, ఫిట్నెస్ సెంటర్కి వెళ్ళడానికి వీల్లేదు, యోగా క్లాసులు లేవు. తామే నీతిమంతులం అనుకుంటే పొరపాటే. ఇప్పుడు సుంకరిని నీతిమంతుడుగా యేసుక్రీస్తు, సుంకరిని నీతిమంతుడుగా యేసుక్రీస్తు ప్రభు ఎలా డిసైడ్ చేశాడు? అతనిలో ఏం నచ్చింది చెప్పండి? దీనత్వం. అతనిలో ఏం నచ్చింది? కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన. అతను ఎలా ప్రార్థన చేశాడు? 1 టైమే చేశాడు. ఎక్స్క్యూజ్ చేశాడు. 1 టైమే చేయాలి ప్రేయర్. ఎవ్రీడే నేను సిన్నర్ను, ఎవ్రీడే ఐఎమ్ సిన్నర్, ఎవ్రీడే ఐఎమ్ సిన్నర్ అంటే ఐ డోంట్ వాంట్ యూ అంటాడు. సో ఒకసారి ప్రార్థన చేయగానే దేవుడు క్షమించాడు. నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి మళ్ళీ పాపాలన్నీ మూటగట్టుకొని వచ్చి మళ్ళీ ముందు పెట్టి ప్రవ్వా అని రొమ్ము కొట్టుకుంటే ఆయన ఒప్పుకోడు. జాగ్రత్తగా వినాలి. ప్రతిరోజు ఉదయం లెగగానే ఈ ప్రార్థన చేస్తే దేవుడు మెచ్చుకుంటాడా? డే అంతా తప్పులు చేసి నైట్ అంతా బాగా ఇష్టానుసారంగా జీవించి ఉదయం లేగానే ప్రవ్వా పాపిని ప్రవ్వా, పాపిని ప్రవ్వా, పాపిని ప్రవ్వా, క్షమించి ప్రవ్వా, క్షమించి ప్రవ్వా, క్షమించి ప్రవ్వా అంటే దేవుడు ఒప్పుకోడు. ఒకేసారి ఎక్స్క్యూజ్ చేస్తాడు. ఇక నువ్వు దాన్ని రిపీట్ చేయడానికి వీల్లేదు. లూకా సువార్త 7వ అధ్యాయం, గాస్పెల్ లూక్ చాప్టర్ 7. 7వ అధ్యాయము 36 నుండి. ఒక పరిసయ్యుడు ప్రభువును భోజనానికి పిలిచాడు. అయితే అక్కడ ఒక స్త్రీ ఉందట. ఆ స్త్రీ పేరు 37వ వచనం పాపాత్మురాలట. ఆ స్త్రీకి ఏమని పేరుంది? పేరు వెనకాల ఏం పేరుంది? సిన్ఫుల్ ఉమెన్, పాపాత్మురాలైన ఒక స్త్రీ. యేసు ఆ ఇంట్లో ఉన్నాడని తెలుసుకొని ఆ ఇంటికి వచ్చేసింది. యేసుక్రీస్తు దగ్గర నిలబడి అతని పాదాలను
కన్నీళ్లతో తడిపి తల వెంట్రుకలతో తుడిచి పాదములను వదిలిపెట్టుకోలేను. అత్తరు పూసింది. 39వ వచనం. అయితే యేసుక్రీస్తును ఇంటికి పిలిచిన పరిసేయుడు ఏమనుకుంటున్నాడు చూడండి. ఆయనను పిలిచిన పరిసేయుడు అది చూచి యేసుక్రీస్తును ఇంటికి పిలిచిన పరిసేయుడు మనసులో ఏమనుకుంటున్నాడంటే, ఇతను ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యువతియో ఎటువంటిదియో ఎరుగకోయుండును. తెలీదా ఏంటి యేసుక్రీస్తు ప్రభువుకు? ఏమంటున్నాడు చూడండి మళ్ళీ. ఆయనను పిలిచిన పరిసేయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తను ముట్టుకున్న ఈ స్త్రీ ఏవతయో ఎటువంటిదో ఎరిగియుండును కదా, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. ఇంటికి పిలిచాడు కానీ యేసుక్రీస్తును అనుమానిస్తున్నాడు ఇక్కడ. ఏమని? ఇతను ఇంతకు ప్రవక్తనినా అనే ఆలోచనతో ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు దగ్గరికి యేసును వెతుక్కుంటూ వచ్చిన ఆ స్త్రీ ఏం చేసింది? ఇతను దేవుని కుమారుడు, ఇతనే లోకరక్షకుడు, ఇతని నేను ఏ విధంగా చేతనైనా నేను ఇతన్ని సంతోషపెట్టాలి, ఏ విధము చేతనైనా నేను ఆ యేసుక్రీస్తును ప్రార్థించాలి, ఏ విధము చేతనైనా నేను యేసుక్రీస్తుకు నా విషయం చెప్పాలి అనుకుంది. ఎందుకంటే యేసుక్రీస్తు దొరుకు కాలంలోనే మనం అతన్ని అంగీకరించాలి. ఇంతకుముందు చదువుకున్నాం కదా, మన్ను నిన్ను స్తుతించునా. మన్నైన తర్వాత మనం మన పాపాలు ఒప్పుకుంటామా చెప్పండి? చచ్చిపోయామనుకుందాం. పాపాలు ఒప్పుకోకుండా చచ్చిపోయామనుకుందాం. మన్ను ఒప్పుకుంటుందా? నేను తప్పు చేశాను, నన్ను మన్నించి ప్రభావ, క్షమించి ప్రభావ అంటుందా? అన్నది కదా. అవకాశం మళ్ళీ రాదు కదా. యేసుక్రీస్తు దొరకాడు, యేసుక్రీస్తు పలానా ఇంట్లో ఉన్నాడు, నేను అతని దగ్గరికి వెళ్ళిపోయి అన్నీ చెప్పేసుకోవాలి. ఆమె ఆలోచన ఎంత గొప్పగా ఉంది చూడండి. యేసుని పిలిచిన ఆ పరిసయ్యుని మెంటాలిటీ ఎలా ఉంది చూడండి. 40వ వచనం. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పుమనెను. అతను అనుకున్నాడు యేసుక్రీస్తుకి ఏం తెలియదు, నా మనసులో ఏమనుకున్నానో అనుకున్నాడు. ఏమనుకున్నాడు పరిసయ్యుడు? యేసుక్రీస్తును ఏమనుకున్నాడు? ఇతను నిజంగా ప్రవక్త అయితే ఆ పాపాత్మురాలైన స్త్రీ కాళ్ళ దగ్గర కూర్చొని కాళ్ళు దుడుస్తూ ఉంటే ఎలా దుడిపించుకుంటున్నాడు అనుకున్నాడు కదా మనసులో. ఆ విషయం ప్రభుకి ఏం తెలుసు అనుకున్నాడు. యేసుక్రీస్తు ఎంతో గొప్ప వ్యక్తో తెలుసా? మీ మనసులో ఏముందో ఇట్టే పట్టేయగలడు. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, అతడు బోధకుడా చెప్పు అంటున్నాడు. అంటే ఏం తెలియదనుకుంటున్నాడు. 41. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 ఋణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను, మరి ఒకడు 70 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద పాపం ఇద్దరు అప్పు తీసుకున్నారట ఒక వ్యక్తి దగ్గర. వారు రివర్స్గా పేమెంట్ చేయడానికి వారి దగ్గర డబ్బులు లేవట. అయితే వారు మళ్ళీ అతనికి ఇవ్వడానికి ఏమీ లేదు. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయేను గనుక అతడు డబ్బులు ఇచ్చిన అతను ఏం చేశాడు? వారిని ఫర్గివ్ చేశాడు. కాబట్టి వీరిలో ఎవడు అతనికి ఎక్కువగా ప్రేమించినని చెప్పమని అడిగాను. నిజంగా ఆలోచన చేస్తే మనకు ఒక వ్యక్తి ₹1,00,000 ఇచ్చాడు. మనం తిరిగి అతనికి కట్టాల్సిన టైం వచ్చేసింది, మనం కట్టలేకపోయాం. అతను మన ఇంటికి వచ్చేసి ₹1,00,000 నాకు కట్టనక్కర్లేదంటే అప్పుడు మనం ఎంతగా అతన్ని ఇష్టపడతాం. ఎంత మంచి వ్యక్తి ఇతను, ఎంత మంచి బ్రాడ్ మైండ్. ₹1,00,000 ఇచ్చి కట్టలేను బ్రదర్, నేను కట్టలేను, అన్నీ అప్పులైపోయాయంటే ఓకే, నో ప్రాబ్లం, ఇవ్వకు అంటే ఎంత గౌరవిస్తాం, చాలా గౌరవిస్తాం. అతని గురించి ఎన్నో గొప్పలు చెప్పుకుంటాం. అలాగే ఒక వ్యక్తికి మనము ₹1,000 ఇవ్వాలి. అతను అడిగాడు, నా ₹1,000 ఇవ్వండి అని అడిగినప్పుడు, నా దగ్గర ప్రస్తుతం లేవు, నేను ఇప్పుడు మీకు ఇవ్వలేనంటే పర్వాలే, ఇవ్వకపో, వదిలే అంటే ఏమనుకుంటాం? అమ్మయ్య చాలా మంచివాడు.
అంటే 1,00,000 రూపాయలు క్షమించిన వానికి ప్రాముఖ్యత ఇస్తామా, 1000 రూపాయలు వదిలేసిన వ్యక్తికి ప్రాముఖ్యత ఇస్తామా? ఇద్దరికి ప్రాముఖ్యతనిస్తాం. ఇద్దరు గ్రేటే మన దృష్టిలో. కానీ 1,00,000 ఎక్స్క్యూజ్ చేసిన వాడికి మాత్రం చాలా గొప్పగా చెప్పుకుంటాం. 1000 రూపాయలు ఇచ్చిన వ్యక్తిని కూడా గొప్పగా చెప్పుకుంటాం. కానీ ప్రాధాన్యత మాత్రం ఎక్కువగా వదిలేసిన వ్యక్తిని గురించి ప్రభు అంటున్నాడు. అందుకే 43 అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నీవు సరిగా యోచించితివి సీమోను అని చెప్పి, అప్పుడు 44వ వచనం, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, నేను ఈ స్త్రీని నువ్వు చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నన్ను ఇంటిలోనికి పిలుచుకున్నావు కదా, నన్ను నీవు ఏం చేశావు, మీ ఇంటిలోనికి రమ్మన్నావు కదా. దేనికి రమ్మన్నావు? భోజనం చేయడానికి. నేను నీ ఇంట్లోనికి వచ్చాను కదా, వచ్చాను. రాగా నీవు నా పాదములకు నీళ్ళిచ్చావా అన్నాడు. యేసుక్రీస్తును గౌరవించకపోతే బాధపడతాడు. దేవుని ప్రియ బిడ్డలారా, మనం యేసుక్రీస్తును గౌరవించాలి. యేసుక్రీస్తుని ఎవరు కూడా బాధ పెట్టడానికి వీలు లేదు. భోజనానికి పిలిస్తే భోజనానికి వచ్చాడు, కానీ నీళ్ళు ఇవ్వలేదట. బయట నుంచి రాగానే సాంప్రదాయం తెలుసా మీకు? కాళ్ళకు నీళ్ళు ఇస్తారు. మన ఇంటికి పిలిచిన వ్యక్తిని ఏం చేస్తారు? డోర్ దగ్గరికి వెళ్ళి, రండి సార్ రండి, ప్లీజ్ వెల్కమ్ అంటారు. అది ఒక మర్యాద, సాంప్రదాయం. వచ్చిన వ్యక్తిని గౌరవించడం. అడిగి మంచినీళ్ళు ఇస్తారు, కూర్చోండి అంటారు, చేతులు కడుక్కోండి అంటారు. మర్యాద, సాంప్రదాయం. అతను ఇంటికి పిలిచాడు కానీ మర్యాద చేయలేదట. ఏమంటున్నాడు? 44 చదవండి. 44 ఆ స్త్రీ వైపు తిరిగి, సీమోను ఇట్లా, నిన్ను ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళిచ్చావా? లేదు. ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములను ముద్దు పెట్టుకొనుచుండెను. నీవు నూనెతో నా తల అంటలేదయ్యా సీమోను, ఈమె నా పాదములకు అత్తరు పోసెను. ఆమె విస్తారంగా ప్రేమించింది నన్ను, గనుక ఆమె విస్తార పాపములో క్షమింపబడినని మీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి, నీ పాపములు క్షమించేశానమ్మా. ఏమంటున్నాడు ప్రభువు? నీ పాపాలు క్షమించేశాను అని ఆమెతో అనెను. ఇప్పుడు పరిసయ్యుడు కంటే దేవుని రాజ్యంలో ప్రవేశించింది ఎవరు చెప్పండి? పాపాత్మురాలైన స్త్రీయా కాదా చెప్పండి? పాపాలన్నీ క్షమింపబడిన వ్యక్తి ఎవరు ఇప్పుడు? పరిసయ్యుడా, పాపాత్మురాలైన స్త్రీయా చెప్పండి? మీకంటే ముందు సుంకరులను వేశ్యలను దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎందుకు వీరు ముందుగా వెళ్ళిపోయారు? ఓ సుంకర్ ఏం చేశాడు? ఒకేసారి ప్రార్థించాడు, ఆ దేవుడు ప్రార్థన విన్నాడు. ఒకేసారి పాపాలు పోసుకున్నాడు, ఏడుస్తూ కన్నీటితో దేవుడు క్షమించాడు. ఆత్మ విషయమై దీనంగా ఉన్నాడు ఆ సుంకరి. అతను ఏమైపోయాడు? పరిసయ్యుడు కంటే గొప్పవాడై నీతిమంతుడిగా సర్టిఫికెట్ పొందుకున్నాడు. సో సుంకరి ఏమైపోయాడు? దేవుని రాజ్యంలో ముందుగా ప్రవేశం దక్కించుకున్నాడు. ఒక వేశ్య, ఒక పాపాత్మురాలైన స్త్రీ యేసును వెతికింది. యేసును 37వ వచనం, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుందట. అంటే ఆమెకు ఎవరు చెప్పలేదు. ఆమె వెంటాడింది యేసుక్రీస్తుని. యేసు ఎక్కడ దొరుకుతాడు? యేసు ఎక్కడ దొరుకుతాడు? నాకు ఆ యేసు కావాలి, ఆ యేసుకు నేను చెప్పుకోవాలి. నేను మంచిదాన్ని కాను, ఈ సమాజంలోకి వచ్చి పాడైపోయాను,
పాపాత్మురాలైన స్త్రీగా నేను పేరు సంపాదించుకున్నాను, నా బ్రతుకును మార్చుకోవాలి. ఆ యేసు వచ్చాడట. యేసు పరిసయ్యుని ఇంట ఉన్నాడని తెలుసుకుంది. ఆమెను ఎవరు కూడా ఇన్వైట్ చేయలేదు పాపం. ఇలాంటి వారిని ఇన్వైట్ చేస్తారా? చేయరు కదా. పరిసయ్యుడు ఏమనుకుంటున్నాడు, ఇతను ప్రవక్త అయిన ఎడలా తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ మంచిది కాదని యేసు ప్రభుకు తెలియదా ఏంటి? అలాంటి వ్యక్తిని ఎవరైనా ఇన్వైట్ చేస్తారా? ఇన్వైట్ చేయరు. పాపాత్మురాలుగా పనిచేస్తున్న వ్యక్తిని చూసి మా మమ్మీ అంటారా, మా చెల్లి అంటారా, మా అక్క అంటారా? అలాంటి వారిని అసలు ఎవరైనా ప్రేమిస్తారా? అలాంటి వారిని కూడా ప్రేమించేది ఒక్కడే ఒక్కడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువు. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చెను. మనమందరము దారి తప్పి పాపులుగా జీవిస్తూ ఉంటే దేవుడు మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుడిని ఈ లోకానికి పంపి మనలందరినీ ఆయన వైపు తిప్పుకున్నాడు కదా. ఆయన యేసుక్రీస్తు ఆనాడు పరిసయ్యుని ఇంట్లో ఉన్నాడు, పోతే ఏమవుతుందో అని అనుకోలేదు ఆవిడ. అందరి ముందు పోయి ఏం ఒప్పుకోవాలి? అందరు ఉన్నారు. 37వ వచనం 36 చదువుతాను. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలనని ఆయనను అడిగాను. ఆయన పరిసయ్యుని ఇంటిలో వెళ్ళి భోజన పంక్తి అంటే తెలుసా మీకు, లైన్లో కూర్చున్నాడు. పక్కన అందరూ డిజేబుల్స్ అందరూ ఉంటారు కదా. అందరి ముందు వెళ్ళి ఏమని ఒప్పుకోవాలి? ప్రవ్వా నేను చెడ్డదాన్ని అని ఒప్పుకోగలదా? ప్రవ్వా నేను చెడ్డదాన్ని ప్రవ్వా అంటే అందరు ఎంత నన్ను హీనంగా చూస్తారో అనుకుంటారా లేదా చెప్పండి? ఎంత దొంగ పనులు చేసినా, ఎన్ని చెడ్డ పనులు చేసినా పబ్లిక్లో ఒప్పుకుంటారు చెప్పండి? తామే నీతిమంతులం అని చెప్పుకుంటారు కదా. మేమే నీతిమంతులం, మాకంటే ఎవడు? పరలోకం అసలు ఎవరికి దొరుకుతుంది తెలుసా? మాకే. అందరి ముందు వెళ్ళి అసలు అడిగితే అందరూ ఏమనుకుంటారు? కానీ ఆవిడ ఏం చేసింది? ఛాన్స్ మళ్ళీ రాదు, ప్రభువు వచ్చాడని తెలిసింది, ఇక వదిలిపెట్టడానికి వెళ్ళేది అనుకుంది. ప్రభువు వచ్చాడు, నా కోసమే వచ్చాడేమో, ఎలాగైనా సరే అతన్ని నేను. ఎలా వెళ్ళింది? గిఫ్ట్తో వెళ్ళింది. ఏంటా గిఫ్ట్? అత్తరు బుడ్డి. ఒక బుడ్డితో వెళ్ళింది. అత్తరుతో వెళ్ళింది. వెళ్ళి ఏం చేసింది? స్ప్రే చేయలేదు. ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, కన్నీళ్లతో ఆయన పాదములను తడిపేసిందట. కన్నీళ్లతో ఆయన పాదము తడిపేసిందట. ఇంతకుముందు చదువుకున్నాం కదా, కీర్తనలు 39:12. యెహోవా నా ప్రార్థన ఆలకింపుము, నా మొర్ర చెవి యొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా నుండకుము. యేసుక్రీస్తు నన్ను క్షమించు, నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకు. ఆవిడ కన్నీళ్ళు ఎక్కడ పడతా ఉన్నాయి? 38 ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములు తడుపుతూ ఉంటే అంటుంది ఆవిడ మూగ భాషతో, నన్ను చూచి మౌనంగా ఉండకు ఓ యేసు, దేవుని ప్రియ కుమారుడా, నన్ను చూసి మౌనంగా ఉండకు, నన్ను క్షమించాల్సింది నీవే, ఆ రైట్ పర్సన్ నీవే. అందుకే వచ్చాను, అందరి ముందు ఒప్పేసుకుంటున్నాను, అందరి ముందు నేను మంచిదాన్ని కాను. కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన వెంట్రుకలతో తుడిచి, ఆలోచించండి, తల వెంట్రుకలతో తుడమేంటి అసలు? తల వెంట్రుకలతో తుడవడం, అందరి ముందు మోకరించి ఆ జుట్టుతో పాదాలను తుడుస్తూ, పాదాలను ఏం చేసిందట? 38 ముద్దు పెట్టుకుంది. మీరు ఎప్పుడైనా మీకు ఓపిక ఉంటే పాదాలను ముద్దు పెట్టుకునే యాంగిల్ను ఆలోచించి ప్రాక్టీస్ చేయండి. పాదాలను ముద్దు పెట్టుకోవడం అంటే అది అంత ఈజీ కాదు. అందరూ చూస్తున్నారు. కాళ్ళ దగ్గర కూర్చొని జుట్టుతో పాదాలను రుద్దుతూ పాదాలను ముద్దాడుతూనే ఉందట. 45వ వచనం 45
నీవు నన్ను ముద్దు పెట్టుకుని లేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములో ఎలా పట్టుకుంది పాదాలను, ఇక వదిలిపెట్టలేదు, ముద్దాడుతూనే ఉంది. ఏంటిని? పాదములను ముద్దాడుతూనే ఉంది. వారేం చేశారు? మనం ఏం చేసాం? యేసుక్రీస్తు పాదాలలో మేకులు పొడిచామా లేదా? మేకులు పొడిచిన వారిలో మనం కూడా ఉండే ఉంటాం. యేసుక్రీస్తును బాధ పెట్టిన వారిలో మనం లేమా? కోర్స్ ఇప్పుడు లేరు, ఒకప్పుడు ఉన్నారు కదా. యేసుక్రీస్తును అంగీకరించకపోతే ఆయన బాధపడుతూనే ఉంటాడు. నీవు అతని పాదములను ముద్దు పెట్టుకొనకపోతే అతను బాధపడుతూనే ఉంటాడు. సీమోను, నేను నీకు దొరికాను, నీవు నన్ను వదులుకున్నావు. సీమోను అనుకున్నాడు భోజనం పెడితే తిని వెళ్ళిపోతాడు అనుకున్నాడు. యేసుక్రీస్తు భోజనం పెడితే తిని వెళ్ళిపోవడానికి రాలేదు. ఆవిడ ఏం చేసిందంట? ముద్దాడుతూనే ఉంది. వదిలిపెట్టిందా పాదాలు? వదిలిపెట్టలేదు. యేసుక్రీస్తు మైండ్ అంతా డైవర్ట్ అయిపోయింది. ఆమె ఎంత ఏడుస్తుంటే అంతా చదువుతూ ఉన్నాడు, రీడ్ చేస్తూ ఉన్నాడు. కీర్తనలు 2వ అధ్యాయము, సామ్స్ 2nd chapter verse 12, 12వ వచనము. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకోవాలట. నీవేం చేయాలి సోదర సోదరి? యేసుని ఏం చేయాలి ఇప్పుడు? నీవు ముద్దు పెట్టుకుంటున్నావా? యేసుక్రీస్తు దగ్గరికి వస్తున్నావా? యేసుక్రీస్తును నీ సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నావా? ఎప్పుడైనా క్రీస్తును ముద్దాడావా? ఆవిడ ఏం చేసింది? అందరి ముందు ఎక్కడ ముద్దు పెట్టింది? పాదాలను. ఎందుకు? పరలోకాన్ని వదిలి ఈ పాదాలు భూలోకానికి వచ్చాయా ప్రభువా? నా కోసం వచ్చావా ప్రభువా? దేవుడి సింహాసనాన్ని వదిలి నా కోసం వచ్చావా? నీ పాదాలకు నేను ముద్దాడుతానని ఆవిడ ఏం చేసింది? పాదాలను ముద్దు పెట్టుకుంది. కుమారుని ముద్దు పెట్టుకొనుడే. బైబిల్ ఏమన్నా ఉందా లేదా? ఇంగ్లీష్లో చూడండి. 2nd chapter verse 12, Psalms. Kiss his son. ఎవరు? సన్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఎవరిని ముద్దు పెట్టుకోవాలి? యేసుక్రీస్తుని తప్ప అందరినీ ముద్దు పెట్టుకుంటాం కదా. అందరినీ ముద్దు పెట్టుకుంటాం. యేసుక్రీస్తు మాత్రం ఇప్పుడు వద్దా? ఆయన లాస్ట్లో చూద్దాం. యేసుక్రీస్తు లాస్ట్లో చూద్దాం. క్రీస్తు అంటే లాస్ట్లో కదా దొరికేది. కుమారుని ముద్దు పెట్టుకొనుడే, లేని ఎడల ఆయన కోపించును. యేసుక్రీస్తును ముద్దాడగానే ఏమైపోయాడు? సంతోషం, ఆనందపడిపోయాడు. యూదులు ఏం చేశారు? యేసుక్రీస్తు పాదాలలో మేకులు దించి మరీ చూశారు కదా. పరలోకం నుంచి ఈ లోకానికి వస్తే యూదులు ఏం చేశారు? మేకులు దించి రక్తాన్ని కల్లారా చూశారు. చదవండి, కంటిన్యూ చేయండి. 12వ వచనం కంటిన్యూ చేయండి. కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు దారి తప్పి నశించెదరు. ఆయనను యేసుక్రీస్తును ఆశ్రయించువారు ధన్యులు. యేసుక్రీస్తును ఆశ్రయిస్తే మీకు ఏంటి లాభం? మీరు ఏమవుతారు చెప్పండి? ధన్యులుగా ఉందామా? నీతిమంతుడిగా ఉందామా? నీతిమంతురాలుగా ఉందామా? నీతిమంతురాలుగా నీ ఉండాలంటే ఏం చేయాలి? ప్రభువు పాదాలను ముద్దాడాలి. ఆయన పాదాలలో మేకలు కొడితే ఆయనకు కోపం వచ్చేస్తుందట. ఆయనకు కోపము త్వరగా రగులుకొనును. ఎందుకు? ప్రభువు పాదాలలో మేకలు కొడతారా?
ఆయన తలపై ముళ్ళ కిరీటం. ఆవిడేం చేసింది? అత్తరు తీసుకొచ్చింది కదా, అత్తరు తలకు పోయలేదు పాపం, పాదాలకు పోసింది. ప్రభువా, అంత అర్హత నాకు లేదు, నీ తలను తాకే అర్హత నాకు లేదు. ఆలోచించండి. యేసుక్రీస్తు మాట, మీకంటే ముందు సుంకరులను వేశ్యలను దేవుని రాజ్యంలో ప్రవేశించుతురని మీతో నిశ్చయంగా చెబుతున్నానని చెప్పాడు కదా. మీకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇచ్చి ముగించేస్తాను. యేసుక్రీస్తు మాట అక్షర సత్యం. నేటికి ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తుని నమ్మరు. మత్తయి సువార్త 21:31 చెప్పాడు కదా, మీకంటే ముందు అంటే ఆనాడు ఉన్న యూదులతో, శాస్త్రులు పరిసయ్యులతో ఏమంటున్నాడు? మీకంటే ముందు ఎవరు వస్తారు? అన్నోన్ పీపుల్ వచ్చేస్తారు. నిజంగా వారు ఇంకా జీసస్ క్రైస్ట్ని నమ్మరు. యేసుక్రీస్తు మాట ఎంత అద్భుతమైందో చూడండి. ఒక్కసారి ప్రవచించాడో అంతే. నిన్ను నీతిమంతుడిగా చేశాడా? బ్రతికిపోతావు. నిన్ను నీతిమంతురాలిగా చేశాడా? బ్రతికిపోతావు. నిన్ను వదిలేశాడో అంతే. పరిసయ్యుని ఏమన్నాడు? యు ఆర్ ఏ లూజర్ అన్నాడు. నన్ను పిలిచావు కానీ నువ్వు నన్ను గౌరవించలేని వ్యక్తివి. నేను నీ ఇంట్లోనికి రాగా నీవు నాకు నీళ్ళు ఇవ్వలేదు. ఆవిడ కన్నీళ్ళు ఇచ్చింది. నీవు ముద్దు పెట్టుకోలేదు. నేను దొరికి కాలంలో నన్ను వదులుకున్నావు. ఆవిడ నన్ను పాదాలు ముద్దాడింది, నా పాదములకు అత్తరు పూసింది. మీరు నన్ను మేకులతో కొట్టి చంపుతారు. ఆమె విస్తారమైన పాపాలు నేను క్షమించేశాను అన్నాడు. వాక్యం చదువుతూ ఉంటే పౌరుషం వస్తుంది కదూ. మీకంటే ముందు వేరే వారు దేవుడి రాజ్యంలోనికి ప్రవేశిస్తారంటే పౌరుషం వస్తుందో రా చెప్పండి. రోమాపత్రిక 10:19. రోమన్ చాప్టర్ 10:9 ముగించుకుందాం. రోమపత్రిక 10:19 అదేమనగా పంతొమ్మిది 10:19 నేను చెప్పినది ఏమనగా ఏమంటున్నాడు? నేను చెప్పినది ఏమనగా ఇశ్రాయేలునకు తెలియకుండేనా, జనము కాని వారి వలన మీకు రోషం పుట్టిస్తా. నిజంగా నేటికి ఆనాడు దేవుడు నమ్ముకున్న జనాంగం, ఇశ్రాయేలు జనాంగం, వారికి ఎంత రోషం వస్తుందో తెలుసా? క్రిస్టియానిటీ పెరిగిపోతూ ఉంటే ఆ ఇజ్రాయెల్ పీపుల్కి మాత్రం ఇంకా రోషంగా అలాగే ఉన్నారు. ఇంకా మెస్సియా వస్తారంటారు. మనం వారికి చెప్తే వారికి ఎంత కోపమో మన మీద విరుచుకుపడతారు. జీసస్ క్రైస్ట్ నమ్మంటే ఏమంటారు? హూ ఈజ్ జీసస్ అంటారు. మెస్సియా ఇంకా వస్తారంటారు. అందుకే అంటున్నాడు పౌలు గారు, మీకు రోషం పుట్టిస్తాను. ఎవరి వలన? మీరు అస్సలు అక్కర్లేదు. జనము కాని వారి వలన మీకు రోషము పుట్టిస్తాను అంటున్నాడు. ఎందుకు? వారందరూ వచ్చేస్తున్నారు దేవుని రాజ్యంలోనికి. మీరు అక్కడే ఉండండి. నమ్మకండి. అవసరం లేదు. బాబు రండి బాబు అని దేవుడు అడుక్కోడు. బాబు రండి బాబు అని దేవుడు అడుక్కోడు. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. వస్తే వెల్కమ్, రావా సిద్ధంగా ఉంది, ఏంటి? శిక్ష. బైబిల్లో ఎక్కడ కూడా దేవుడు అడుక్కోడు రండి బాబు రండి అని అడుక్కోడు. చర్చికి వచ్చి ప్రార్థన చేస్తేనే ఏమన్నాడు? పరిసయ్యుని నచ్చలేదు. పరిసయ్యుని ప్రార్థన నచ్చలేదు, సుంకరి ప్రార్థన మెచ్చుకున్నాడు. కారణం, మోకరించాడు, రోధించాడు, కన్నీటితో ప్రార్థించాడు. పోజు పెట్టి మేమే నీతిమంతులమని ఇంటికి పిలుచుకున్నాడే పరిసయ్యుడు, భోజనం చేయడానికి క్రీస్తును. ఆ క్రీస్తు అతన్ని మెచ్చుకున్నాడా? ఆ పాపాత్మురాలైన స్త్రీని ఏం చేశాడు? దీవించాడు. నీవు నీతిమంతురాలు అయిపోయావమ్మా,
నిన్ను క్షమించేశాను. నీవు వీరికంటే ముందు నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించేశావు. యేసుక్రీస్తు మాటలు అద్భుతంగా ఉంటాయి. ఆలోచిస్తే జనము గాని వారి వలన మీకు రోషం పుట్టిస్తా అన్నాడు కదా. కాంపిటీషన్ పెట్టేశారు. ఇప్పుడు దేవుని రాజ్యంలో కాంపిటీషన్ పెరిగిపోతూ ఉంది. పరుగు పందెంలో ఎక్కడ ఉన్నావు సోదర సోదరి? ఎందరో వెళ్ళిపోతూ ఉన్నారు దేవుని రాజ్యంలోనికి, ఎందరో వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రార్థించుకుందాం. మహిమా స్వరూపుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి, మీకు స్తోత్రములు దేవా. ప్రభు యేసుక్రీస్తు ద్వారా మీరు ఇచ్చిన ఈ యొక్క ఉపదేశం యొక్క సారాంశం ఎంతో గొప్పది నా ప్రభువా. మేము తగ్గించుకోవాలి తండ్రి మీ ముందర. అప్పుడు మేము హెచ్చింపబడతాం. మేము కన్నీటితో ప్రార్థించాలి తండ్రి మిమ్మల్ని. మా పాపాలు మీరు క్షమిస్తారు. ఉపదేశం ఎంతో గొప్పది నా ప్రభువా. విన్న మీ పిల్లలు, సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తున్న మా ప్రియులందరూ ఇంకా లోతుగా ఆలోచించి ఆత్మీయంగా బలపడటకు సహాయం చేయండి తండ్రి. ప్రభును మేము ప్రేమించాలి, యేసుక్రీస్తుని మేము గౌరవించాలి, యేసుక్రీస్తుని మేము హత్తుకోవాలి. యేసుక్రీస్తుని మేము బాధించడానికి వీలు లేదని తెలుసుకున్నాం తండ్రి. తెలిసి తెలియక ఏమైనా తప్పులుంటే క్షమించమని, తప్పులు చేస్తే మన్నించమని ప్రార్థిస్తూ, ఉపదేశంను అనేకులు వీక్షించి ఆత్మీయంగా బలపడలాగా కృప చూపమని ప్రార్థిస్తూ, క్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించి అడివేడుకొని చుట్టున్నాము తండ్రి. ఆమెన్. మనందరికి తండ్రి అని దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడేండి నడిపించును గాక. ఆమెన్.